నమస్కారం. నేను మీ ఫణిభాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకు కూడా షేర్ చేయండి. వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మనం లాంగ్ వీడియోస్లో జ్యోతిష్యపరమైన అంశాలని తెలుసుకుంటూ, షార్ట్ వీడియోస్లో జ్యోతిష్యము, అలాగే ఏదైనా దేవి దేవత ఆలయాల సందర్శనకు వెళ్ళినప్పుడు అవి కూడా మనము ఇవ్వటం జరుగుతుంది షార్ట్ వీడియోస్లో. ఈ వీడియోలో మరి ఒక ముఖ్యమైన అంశము భావ ఫలము ఎలా ఉంటుంది. ఏదైనా ఒక భావము మనకి ఫలం ఎంతవరకు ఇస్తుంది, పరిపూర్ణంగా ఇస్తుందా, కొంచెమే ఇస్తుందా, ఎంతవరకు ఇస్తుంది అంటే ఒక్కొక్కసారి చూడండి, మనకి భావము అంటే లగ్నం నుంచి ద్వాదశ భావాలు, ఈ భావాల గురించే మనం మాట్లాడుకుంటాం. ఒకటి మన గురించి చెప్తే, రెండు మన ఆదాయము, కుటుంబము, వీటి గురించి చెప్తుంది. తృతీయం మన అన్నదమ్ములు, అక్క చెల్లెల గురించి చెప్తుంది. షార్ట్ డిస్టెన్సెస్, తీర్థయాత్రలు చెప్తుంది. నాలుగు మనకుండే వాహనాలు, ఇళ్ళు, సౌకర్యాలు, ఇవన్నీ గురించి చెప్తూ ఉంటుంది. ప్రాథమిక విద్య. పంచమం అలాగే మనకి ప్రేమ, అలాగే మన సంతానము, అలాగే ప్రాథమిక విద్య తర్వాత విద్య ఎలా ఉంటుంది అంటే ఇంటర్మీడియట్, డిగ్రీ ఇవన్నీ ఎలా ఉంటాయి అనే విషయాలు చెప్తుంది. షష్టమం వచ్చేటప్పటికి మనకి శత్రురోగ రుణ స్థానాలు, మన రెసిస్టెన్స్ పవర్ ఎలా ఉంది, కాంపిటేటివ్ స్పిరిట్ ఎలా ఉంది, ఎంతవరకు ఫైట్ చేయగలుగుతాం, ఇవన్నీ చెప్తుంది. సప్తమం సమాజంలో మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటారు మనతో, మనం ఎలా ఉండాలి, అలాగే భార్య లేక భర్త గురించి, లైఫ్ పార్ట్నరు, అలాగే వ్యాపారంలో పార్ట్నర్, ఇవన్నీ చెప్తుంది. విదేశాలకు వెళ్ళే అవకాశం, ఈ విషయం. అలాగే అష్టమంలో చూసుకుంటే మనకి ఆయుర్దాయము, అలాగే సడన్ గెయిన్స్ అండ్ లాసెస్, అనుకోని ప్రమాదాలు, ఇవన్నీ కూడా మనకి చెప్తూ ఉంటుంది. భాగ్యం, తండ్రి గురించి, తీర్థయాత్రల గురించి చెప్తూ ఉంటుంది. అలాగే హయ్యెస్ట్ ఎడ్యుకేషన్, పిహెచ్డి, కొంతమంది పోస్ట్ డాక్ చేస్తూ ఉంటారు, వీటి గురించి. దశమం వచ్చేటప్పటికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, సంఘంలో పేరు ప్రఖ్యాతులు, ఇవన్నీ మనకి చెప్తూ ఉంటాయి. అలాగే లాభం, ప్రతి భావాన్ని పరిశీలనలో మనం లాభభావాన్ని పరిశీలించాలి. ఎంతవరకు మనకి అది అక్కరకు వస్తుంది, లాభిస్తుంది ఒక పని చేసినప్పుడు అని. చిట్ట చివరిది వ్యయం, అయిన సైన భోగస్థానం. కాబట్టి ఎలా ఉంటుంది మనకి, చరమాంకం ఎలా ఉంటుంది, అలాగే కేసులు, కోర్టు కేసులు, జైళ్ళు, ఇలాంటి ఇబ్బందులు ఉంటాయా, ఆసుపత్రి పాలవుతామా, ఇవన్నీ కూడా అక్కడ చెప్తూ ఉంటాయి. మన చిట్ట చివరిది అంచం, జీవిత చరమాంకం కూడా. కాబట్టి ఆ విషయాలన్నీ కూడా మనము ఈ 12 భావాల్లో తెలుసుకోవచ్చు, ద్వాదశ భావాల గురించి. కాబట్టి అసలు ఆ భావం ఎలా ఉంది, ఆ భావాధిపతి ఎలా ఉన్నాడు, భావకారకుడు ఎలా ఉన్నాడు, ఆ భావాన్ని ఎవరు చూస్తున్నారు, అలాగే ఆ భావంలో ఉన్న గ్రహం ఎలాంటి ఉంది, ఇవన్నీ పరిశీలించిన పిమ్మటే ఒక భావం మనకి ఫలితం ఎలా ఇస్తుంది అని మనం చెప్పవచ్చు. కాబట్టి వాటి గురించి కొంత అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం, విషయాలు తెలుసుకునేది. ముఖ్యంగా భావము, భావస్థిత గ్రహము, భావాధిపతి, భావకారకుడు. మనకి తెలుసు 12 భావాలకి కూడా కారకులు ఉన్నారు. అలాగే భావాన్ని ఎవరు చూస్తున్నారు, వీక్షిస్తున్నారు, అలాగే భావంలో స్థితి పొందిన ఏ భావాధిపతి అక్కడ ఉన్నారు, అలాగే భావాత్ భావము, అలాగే ఏ భావాన్ని పరిశీలిస్తున్నామో ఆ భావం నుంచి ఆ భావాధిపతి ఎక్కడ ఉన్నారు, ఆ భావం ఎలా ఉంది అనేది కూడా మనము పరిశీలించాలి. కాబట్టి ఏ భావమైనా సరే తన అధిపతి ఉన్నట్టయితే ఆ భావం చాలా బలంగా ఉన్నట్టు మనం భావించాలి. అక్కడ అతను ఆధిపత్య శుభుడా, ఆధిపత్య పాప, సహజ శుభుడా, సహజ పాప అని కాదు. ఉదాహరణకి మేషలగ్నం తీసుకున్న, లగ్నంలో కుజుడు ఉన్నారనుకోండి, ఆయన పాపగ్రహం అయినప్పటికీ కూడా ఆ లగ్నానికి యోగకారకుడు, శుభుడు కాబట్టి బాగుంటుంది అని మనం చెప్పాలి. సహజ శుభుడు, సహజ పాపియ అని మనం విచారించక్కర్లేదు. అక్కడ సహజంగానే ఆ భావం అనేది బలంగా ఉంది అని మనం చెప్పవచ్చు. అలాగే శుభగ్రహాలు భావాన్ని వీక్షించడం అనేది మంచిది. ఇక్కడ సహజంగా మనకి ముఖ్యంగా తీసుకున్నట్టయితే గురువు, శుక్రుడు, పూర్ణచంద్రుడు,
అలాగే ఎవరితో కలవని బుధుడు. ఈ 4 గ్రహాలు శుభగ్రహాలుగా చెప్తాం. వీరు వీక్షిస్తున్నట్టయితే, కలిసి ఉన్నట్టయితే ఆ భావము, ఆ భావాధిపతి, ఆ గ్రహాలు కూడా బలంగా ఉన్నాయి అని మనము చెప్పవచ్చు. అలాగే రవి, శని, కుజుడు, రాహుకేతువులు, అలాగే ఎవరితో అయినా కలిసిన బుధుడు అంటే పాపగ్రహం. ఇక్కడ శుభగ్రహం కాదు. గురువుతో కలిస్తే శుభత్వమే, శుక్రుడితో కలిస్తే శుభత్వమే బుధుడు. అలాగే రాహుకేతువులతో కలిసిన, రవితో కలిసిన, శనితో కలిసిన కొంత ఇబ్బందిగా ఉంటుంది. అలాగే క్షీణచంద్రుడు పౌర్ణమి తర్వాత నుంచి మనకి కొంత క్షీణత్వం ఉంటుంది. కాబట్టి శుక్లపక్ష చంద్రుడు పూర్ణఫలము, క్షీణపక్ష చంద్రుడు అంటే కృష్ణపక్ష చంద్రుడు క్షీణ ఫలము మనకి ఇస్తారు. కాబట్టి వీటిని కూడా మనము పరిశీలించాలి. అలాగే భావమందు పాపి ఉండగా వేరొక పాపి ఆ భావమును వీక్షింప భావక్షయం అవుతుంది అని మనకి చెప్పారు. అంటే భావంలో ఎలాగో పాపగ్రహం ఉంది, ఆ భావాన్ని మరొక పాపగ్రహం కూడా చూస్తున్నట్టయితే కొంత ఇబ్బంది పడుతుంది అని. అట్లే శుభగ్రహం కూడా. ఉదాహరణకి శుభుడు ఒక భావమందు ఉన్నాడు, శుభగ్రహము అంటే గురువు, దాన్ని శుక్రుడు వీక్షిస్తున్నాడు, చంద్రుడు వీక్షిస్తున్నాడు, లేదా చంద్రుడిని గురువు వీక్షిస్తున్నాడు. విశేష దృష్ట్యా, సామాన్య దృష్ట్యా అని కాదు. ఇక్కడ పంచమ దృష్టితో చూసినా మంచిదే, సప్తమం చూసినా మంచిదే, నవమ దృష్టితో చూసినా మంచిది. అలాగే శని తృతీయ దృష్టితో చూస్తున్నాడా, దశమ దృష్టితో చూస్తున్నాడా, సప్తమ దృష్టితో చూస్తున్నాడా అని కాదు. పాపగ్రహం అది ఏ దృష్టితో చూసినా సరే దాని ఇబ్బంది అనేది ఉంటుంది. అలాగే శుభులు, కేంద్ర కోణములు, పాపులు తృతీయ షష్టములో ఉండుట శుభము అని చెప్పని మనకి చెప్పారు. ఎప్పుడైనా సరే శుభగ్రహాలకి కేంద్రాధిపత్యం రాకూడదు. కేంద్రంలో శుభగ్రహాలు ఉండటం అనేది మంచిది. 1, 4, 7, 10 ఇక్కడ గ్రహాలు ఉండటం మంచిది, అందులో శుభగ్రహాలు ఉండటం అనేది ఇంకా మంచిది. అలాగే లాభస్థిత సర్వగ్రహములు కూడా శుభఫలదాతలు అన్నారు. అంటే లాభంలో ఒక గ్రహం ఉంటే కనుక అది మంచి చేస్తుంది అని చెప్పని అన్నారు. అంటే సప్త గ్రహాలు ఇంక్లూడింగ్ రాహుకేతువులు కూడా కొంత యోగంగానే ఉంటుంది అని మనకి ఇక్కడ చెప్పటం జరిగింది. అలాగే సప్తమాధిపత్యం లేని శుభగ్రహములు ద్వితీయమునందు శుభఫలదాతలు అని చెప్పని అన్నారు. అలాగే అష్టమ వ్యయములు గ్రహవర్జితములగుట శుభము అన్నారు. అంటే అష్టమంలో వ్యయంలో గ్రహాలు లేకుండా ఉండటం అనేది మంచిది అన్నారు. ఎందుకంటే అష్టమంలో గ్రహం ఉండటం అది ఇబ్బంది పెడుతుంది. అష్టమాధిపతి దశ, అష్టమంలో ఉన్న గ్రహ దశ, అష్టమాన్ని చూస్తున్న దశ, అలాగే అష్టమాధిపతి ఉన్న నక్షత్రాధిపతి దశ, ఇవన్నీ కూడా 22వ ద్రేక్కాణాధిపతి, 64వ నవాంశాధిపతి, వీరంతా కూడా ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతారు, కొంచెం మృత్యువు కూడా హేతు అవుతారు అని మనము చెప్పవచ్చు. కాబట్టి ఇది కొంత అష్టమ వ్యయములు, వ్యయస్థానం కూడా కొంచెం లేకుండా ఉండటమే మనకి మంచిది అని చెప్పారు. అలాగే అష్టమ వ్యయములందు స్థితి నొందిన పాపులు ప్రసాదించు పాపత్వము అధికము అన్నారు. అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నది అష్టమంలో కానీ వ్యయంలో కానీ గ్రహాలు ఎక్కువ ఉండటం వల్ల అది ఇబ్బంది పెడుతుంది అని మనకి చెప్పారు. ఇందులో శుభులు కొంత మేలు చేస్తారు అని చెప్తూ జరుగుతుంది. అంటే ఇక్కడ శుభగ్రహాలు ఉండి గురువో, శుక్రుడో, బుధుడో ఉంటే కొంత పర్వాలేదు అని చెప్పటం జరిగింది. అలాగే జాతకమునందు ఒక్క గ్రహమైన ఉచ్చ నుండి శుభగ్రహ వీక్షణ నొందిన జాతకుడు గౌరవనీయుడు, ధనవంతుడు, సుఖవంతుడు అవుతాడు అని మనకి చెప్పడం జరుగుతుంది. అంటే ఒక్క గ్రహమైనా సరే ఉచ్చలో ఉండటం అనేది ఆ జాతకుడికి ఎంతైనా సరే బలము, జాతకం కొంచెం బలంగా ఉంది, బాగుంది అని మనం చెప్పవచ్చు. ఎందుకని ఏదైనా ఒక గ్రహం బలంగా ఉంటే అది ఇచ్చే ఆ భావాధిపతులు ఇచ్చే ఫలితం అనేది ఆ జాతకుడికి అందుతుంది. ఆ మహర్దశ వచ్చినట్టయితే మరింత బాగుంటుంది. అలాగే వక్రించిన గ్రహము అస్తంగత్వ రహితుడై నీచ లేక శత్రుక్షేత్రవర్తి అయినను బలవంతుడు అని చెప్పనన్నారు. అంతే ఇక్కడ వక్రించిన గ్రహము బలంగా ఉంటుంది, కానీ అస్తంగత్వ రహితుడై ఉండాలి. అంటే రవితో కలిసి ఉండకూడదు. ఇన్ని డిగ్రీలు అని ఉన్నది మనకి. అన్ని డిగ్రీల లోపు కనుక ఉన్నట్టయితే అది అస్తంగత్వం చెందింది అంటాము. అలాగే నీచ లేక శత్రుక్షేత్రవర్తి, శత్రుక్షేత్రంలో కూడా ఉండకూడదు, అలాగే నీచ పడకూడదు. నీచ అంటే బలం కోల్పోకూడదు. మనకి సప్తగ్రహాలకి కూడా ఉచ్చక్షేత్రాలు, నీచక్షేత్రాలు ఉన్నాయి. అలాగే రాహుకేతువులకు కూడా ఇవ్వటం జరిగింది, చెప్పటం జరిగింది. ఇక్కడ కొంత మళ్ళీ మతాంతరాలు, పాఠాంతరాలు కూడా మనకి ఉండటం జరిగింది.
అవి పక్కన పెట్టినట్టయితే మనకి బలవంతంగా ఉంటారు. ఉచ్చునొందిన గ్రహము వక్రించితే నీచతుల్యుడవును అన్నారు. అంటే ఇక్కడ చూడండి, ఉచ్చులో ఉంది గ్రహము అని మనం అనుకుంటాం, కానీ గ్రహం వక్రించినట్టయితే అది మనకి నీచపడిన ఫలితాలు ఇస్తాయి. ఉదాహరణకి కర్కాటకంలో మనకి గురువు ఉన్నాడు, వక్రించి ఉన్నాడు, నాకు బ్రహ్మాండంగా ఉందనుకుంటాడు, కానీ అది వక్రించి ఉన్నప్పుడు ఆ ఫలితాలు అనేవి మారుతూ ఉంటాయి. నీచతుల్యుడు అవుతాడు. నీచుడు వక్రించి ఉచ్చతుల్యుడవును. ఉదాహరణకి ఇదే గురువు మకరంలో పడ్డాడు, వక్రించి ఉన్నాడు, కొంత ఇక్కడ ఫలితాలు అనేవి మారుతాయి. మనం అనుకుంటాం ఇదేంటి నీచపడ్డాడు కదా ఇక్కడ, కానీ మనకి మంచి ఫలితాలు ఇస్తున్నాడు అని. ఎందువల్ల అయ్యా అంటే వక్రించటం వల్ల అవి సాధారణంగానే వ్యతిరేక ఫలితాలని మనకు ఇస్తూ ఉంటాయి. దానివల్ల అలాంటి ఫలితాలు వస్తాయి. అలాగే అపోక్లీవ మందున్న గ్రహము వనపరివర్తి అను ఇతని కన్నా కేంద్రవర్తి క్రమముగా బలవంతులు అన్నారు. అంటే మనకి ఇక్కడ చూసినట్టయితే 1, 4, 7, 10 ఇక్కడ ఉన్నట్టయితే కేంద్రాల్లో గ్రహాలు మంచి ఫలితాలు ఇస్తాయి. తర్వాత 2, 5, 8, 11 స్థానాల్లో మంచి ఫలితాలు ఇస్తాయి. తర్వాత 3, 6, 9, 12 స్థానాల్లో ఉన్న గ్రహాలు ఫలితాలు ఇస్తాయి. కాబట్టి కేంద్రాల్లో గ్రహాలు ఉండటం అనేది మంచిది. తాత్కాలిక మైత్రి కన్నా సహజ మైత్రి ఉత్తమం అన్నారు. కొన్నిసార్లు మనకి తాత్కాలికంగా మైత్రి వస్తుంది, దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. సహజంగా మనకి లగ్నానికి మిత్రులు ఎవరు, శత్రువులు ఎవరు అనేదే మనము ఎక్కువగా తీసుకోవాలి. అలాగే గురువు సర్వదోషహరుడు అని చెప్పని అన్నారు. గురువు లగ్నంలో ఉండటం వల్ల మంచి జరుగుతుంది అన్నారు. శుక్రుడు అర్ధ, బుధుడు 25 మాత్రము దోషము హరింపజేస్తారు అన్నారు. అంటే ఏవైనా గ్రహాలతో కలిసి ఉన్నా వీక్షిస్తున్నా సరే మంచి జరుగుతుంది అని మనం ఇక్కడ చెప్పవచ్చు. అలాగే షష్ఠ అష్టమ వ్యయములు దుస్థానములు 6, 8, 12 స్థానాలు ఇందున్న గ్రహములు తమ ఆధిపత్య భావములకు హానికరులు. కాబట్టి ఆ భావాల్లో ఉన్న గ్రహాలు కూడా ఇబ్బంది పెడతాయి. దుస్థానాధిపతులు స్థితి నొందిన భావము కూడా చెడిపోవును. ఉదాహరణకి 6, 8, 12 భావాలు కేంద్రాల్లో ఉంటే అవి కూడా ఇబ్బంది పెడతాయి. కాబట్టి ఇవి అక్కడ ఉండటమే కొంత నయం, ఎందుకంటే కేంద్రాల్లో ఉంటే ఇంకొంత పాడు చేస్తాయి. కాబట్టి ఆ దుస్థానాల్లోనే ఉండటం మంచిది. 6, 8, 12. మేష కర్కాటక తుల మకరములు చరములు ఈ భావములు కేంద్రములగుట ఉత్తమము అని చెప్పని అన్నారు. అందరికీ కూడా అవే అవ్వాలని లేదు. ఎలా అవుతాయి? ఆ లగ్నాల్లో పుట్టిన వారికి మాత్రమే అవి కేంద్రాలు అవుతాయి. మేషము, కర్కాటకము, తులా, మకరం అంటే న్యాచురల్గా చెప్పబడింది. ఇప్పుడు మేష లగ్నం అయితే ఇవే వస్తాయి, కర్కాటక లగ్నం అయితే ఇవే వస్తాయి. అలాగే మనము తులా లగ్నమైనా ఇవే వస్తాయి, మకర లగ్నమైనా ఇవే వస్తాయి. కానీ ఇవే కాదు కదా, మనకి ఇంకా 8 లగ్నాలు ఉన్నాయి 8 రాసుల్లో. కాబట్టి వీటికి కూడా బాగుంటుంది. ఇక్కడ ఉంటే ఉత్తమము అని చెప్పారు. ఇందు ఆ గ్రహములు స్థితి నొందుట విశేషము అన్నారు. ఇక్కడ ఉంటే ఇంకొంచెం మంచిది అని చెప్పటం జరుగుతోంది. స్థిర రాశులు వృషభము, సింహము, వృశ్చికము, కుంభము కేంద్రములే అందు గ్రహములున్న సామాన్య ఫలములు వస్తాయి అని అంటే దానికంటే కొంచెం ఫలితం అనేది తగ్గుతుంది అని చెప్పారు. మిథునము, కన్య, ధనస్సు, మీనములు కేంద్రములై ఇందు గ్రహములు ఉన్న జాతకులు చరస్థిర కేంద్ర లక్షణములు రెండింటినీ పొంది ఉంటాయన్నారు. అంటే ఇది కొంత మిశ్రమ ఫలితాలు వీరికి ఇవ్వటానికే ఎక్కువ అవకాశం ఉంటుంది అని మనకి ఇక్కడ చెప్పవచ్చు. ప్రతి భావమునకు కారకులు ఉన్నారు. భావఫలములు విచారించేటప్పుడు వీరి ప్రాధాన్యత చూడాలి. మనము చాలాసార్లు వీడియోస్లో చెప్పుకున్నాం. లగ్నానికి రవి, ద్వితీయానికి గురువు, తృతీయానికి వచ్చేటప్పుడు కుజుడు, చతుర్థానికి బుధుడు, శుక్రుడు, అలాగే పంచమానికి గురువు, షష్ఠానికి శని, కుజుడు, సప్తమానికి శుక్రుడు, అష్టమానికి శని, భాగ్యానికి గురువు, దశమానికి బుధుడు, కుజుడు, గురువు, రవి. ఈ రకంగా కొంతమంది కొన్ని రకాలుగా తీసుకుంటారు. మనము ప్రామాణికంగా బుధుడినే తీసుకుంటున్నాం. కాబట్టి 11కి వచ్చేటప్పటికి గురువు, లాభానికి, వ్యయానికి శని. కాబట్టి ఈ కారకులు ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు అనే విషయాన్ని కూడా మనము పరిశీలించాలి. వారు ఎలాంటి ఫలితాలు ఇస్తారు. యోగజనిత శుభత్వములు యోగకారక గ్రహములు దశాంతర దశలందు అనుభవించవలను. అంటే మనకి ఇక్కడ ఏ మహర్దశ నడుస్తున్నది అనేదే ప్రామాణికం. ఎవరు యోగకారకులు అనేది ప్రామాణికం. ఆ యోగకారకులు ఆ మహర్దశలు మనకి వస్తున్నాయా లేదా. లగ్నానికి లగ్న పంచమ భాగ్యాధిపతులు అత్యంత యోగకారకులు. కాబట్టి వీరు
వీరు దశలు రావటం మంచిది, వీరితో కలిసి ఉన్న గ్రహ దశలు రావటం మంచిది. కాబట్టి వీరికి వచ్చినట్టయితే అది రాజయోగాన్ని ఇస్తుంది అని మనకి చెప్పవచ్చు. అలాగే కేంద్ర కోణాధిపతుల యుతి లేక సంబంధం కూడా రాజయోగాన్ని ఇస్తుంది అని మనం 1-2 సార్లు వీడియోస్లో చెప్పుకున్నాం. అంటే చతుర్థ పంచమాధిపతులు కలిసిన, సప్తమ భాగ్యాధిపతులు కలిసిన, భాగ్య దశమాధిపతులు కలిసిన వీరు ఈ దశల్లో అత్యంత యోగవంతమైన ఫలితాలు ఇస్తాయి అని చెప్పని మనము చెప్పవచ్చు. సహజ పాపులు తుస్థానాధిపతులే వీక్షింప వారి దృష్టి అధికంగా దోషప్రదమవుతుంది అని చెప్పారు. అంటే సహజ పాపులు తుస్థానాధిపతులే అంటే 6, 8, 12 ఈ స్థానాల్లో ఉండి వారి దృష్టి ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. అట్లే శుభులు శుభస్థానాధిపతులే వీక్షింప వారి దృష్టి బలం కూడా పెరుగుతుంది అని చెప్పారు. కేంద్రాల్లో శుభగ్రహాలు ఉండి వాటి దృష్టి మరొక కేంద్రం మీద పడుతూ ఉంటుంది కాబట్టి ఒక సప్తమ దృష్టి అన్నిటికీ ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంచెం బలంగా ఉంటుంది అని మనకి చెప్పడం జరిగింది. అలాగే గ్రహములు షడ్బల పూర్ణులై ఉండాలి అంటే షడ్బలాలు కూడా మనము పరిశీలిస్తూ ఉండాలి. ఆ భవాలు ఉన్నాయా లేవా, బలాలు ఎలా ఉన్నాయి అనేది మనము పరీక్షించినట్టయితే మనకి ఫలితాలు ఎలా వస్తాయి అనేది మనకి తెలుస్తుంది. అలాగే గ్రహముల విశేష దృష్టి సమసప్తక దృష్టి కంటే బలము కలది అని చెప్పారు. అంటే కుజుడికి, గురువుకి, శనికి విశేషమైన దృష్టులు ఉన్నాయి కాబట్టి సప్తమ దృష్టి కంటే ఇవి ఎక్కువ అని చెప్పారు. ఉచ్చనందిన గ్రహ దృష్టి నీచ గ్రహ దృష్టి కన్నా బలప్రదం. ఎందుకంటే ఉచ్చలో ఉన్నప్పుడు గ్రహం బలంగా ఉంటుంది కాబట్టి అది ఆబ్వియస్గా మనం కూడా చూడండి, మంచి ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు, ఆరోగ్యంగా లేని వాళ్ళు ఉంటారు. కాబట్టి వీరిని బట్టి కొంత ఆ బలాబలాలు అనేవి ఉంటూ ఉంటాయి. ఉచ్చ, అధిమిత్ర, మిత్ర, స్వక్షేత్ర, సమక్షేత్ర, శత్రు, అతిశత్రు, నీచస్థానం స్థితి ఇలాంటిగా వరుసగా మనకి గ్రహాల బలాబలాలు అనేవి మనము పరిశీలించవలసి ఉంటుంది. ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ రకంగా ఉన్నారు, బలాలు ఎలా ఉన్నాయి గ్రహాలకి అని చెప్పని మనము పరిశీలించాలి. లగ్నాధిపతి పాపత్వ శుభత్వములతో నిమిత్తము లేకే తాను స్థితి నొందిన వీక్షించిన భావములకు పాపిగాడు. కాబట్టి లగ్నాధిపతి అది శుభగ్రహమా పాపగ్రహమా అని మనము చూడక్కర్లేదు. సహజంగా అది న్యాచురల్గా అది పాపి అయినా కూడా లగ్నాధిపతి ఎప్పుడూ కూడా శుభుడే. సహజ పాపి శుభగ్రహ క్షేత్రముందుండి శుభగ్రహములు నొందగా ఇతని పాపత్వము క్షీణించును. అలాగే విశేష పాపి గాడు అని చెప్పడం జరిగింది. అట్లే శుభుడు పాపక్షేత్ర వర్తియే పాపవీక్షణ నొందినా కూడా శుభత్వమును కోల్పోవును అని అన్నారు. ఇక్కడ చూసినట్టయితే సహజ పాపి శుభగ్రహ క్షేత్రం నుండి శుభవీక్షణ నొందగా ఇతని పాపత్వము క్షీణించును. అంటే పాపత్వము కొంత తగ్గుతుంది అని చెప్పారు. శుభగ్రహ ఇక్కడ వీక్షణ ఉన్నప్పుడు శుభగ్రహ క్షేత్రంలో ఉంటే. అట్లే శుభుడు పాపక్షేత్ర వర్తి అయి పాప వీక్షణ నొంది తన శుభత్వమును కోల్పోను. శుభుడు ఏమవుతుంది, శుభగ్రహం అనుకుంటాం అక్కడ ఉన్నది, కానీ పాపగ్రహ క్షేత్రంలో ఉండి పాపగ్రహ వీక్షణ ఉన్నప్పుడు కొంత ఆ శుభత్వం అనేది పోతుంది అని మనం చెప్పవచ్చు. కాబట్టి భావఫల విశ్లేషణ అలాగే భావఫల నిర్ణయము, ఒక భావము ఎంత బలంగా ఉంది అని మనము పరిశీలించవలసినప్పుడు ఇవన్నీ కూడా పరిశీలించుకొని మనము జాతక విశ్లేషణ చేయాలి అని మనము చెప్పవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.